మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. మరి ఎప్పట్లాగానే రమగారు రెడీగా ఉన్నారు. ఈ రోజు ఏ ఐటెం చేసి చూపిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. నేను లేకుండా సింగిల్గా ఎన్నెన్ని రకాలు చేసి చూపించేశారు రమగారు అసలు మీరు. అందుకే ఈరోజు నేను వచ్చేసాను. డబల్గా చేద్దాం ఇవాళ. అట్లానే ఏం చేస్తున్నారండి? ఇవాళ కజ్జికాయలు చేసుకుందాం. ఓ సూపర్. ఈ కజ్జికాయలు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకం అంటారు. గుజియాలు అంటారు. అంటే పూరీలో స్వీట్ ఏదైనా పెట్టి వేయించేయటం. పండగ తెలంగాణలోనా? తెలంగాణలో చేస్తారు, అన్ని చోట్ల. గుజియాలు హిందీ పదం. ఓకే. ఆ గుజియాని రకరకాలుగా పదాల్లో వాడుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం పెడతారు. ఇందులో కూడా 4-5 రకాలు చేస్తారు. మీరేం మేము శనగపప్పు కొబ్బరి చేస్తాం. మేము శనగపప్పు వేయిస్తాము, ఎండు కొబ్బరి దాంతో పాటు వేయించి రెండింటిని బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవటం. అంటే ఎట్లా, ఒక గ్లాసు శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం, 1/2 గ్లాసు కంటే కొంచెం తక్కువ కొబ్బరి, ఎండు కొబ్బరి. వీటిని మూడింటిని ముందు వేయించేసుకోవటము. కొబ్బరి శనగపప్పు వేయించడము, బెల్లం వేసి గ్రైండ్ చేసి పొడి పూర్ణం అంటాం. ఈ పూర్ణాన్ని తయారు చేసుకుంటాం. అందులో కొంచెం ఏలక పొడి కలిపితే కొంచెం మంచి గుమగుమలాడుతుంది. పూరీ చేయటం, పూరీలో దాన్ని పెట్టేసి చుట్టేయటం. అంటే ఇప్పుడు చేత్తో చుట్టడం ఒక ప్రక్రియ. మనం చేత్తో చుట్టకల చెక్కలు చెక్కతో నొక్కేయటం, నూనెలో వేసి కాల్చేయటం. ఓకే. పిండి ఏం వాడతారు రమ్మగారు? మైదానే. ఓకే. అయితే ఇది మైదా కాకుండా గోధుమ పిండితోటి ట్రై చేస్తే ఇలా మాత్రం రావు. టేస్ట్ రాదు, అంత టేస్ట్ రాదు, కరకరలాడుతూ రావు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మనం మైదా పిండితోటే చేసుకుందాము. పిండి కలిపేసుకుందాం. ముందు శనగపప్పు ఏం నానబెట్టాల్సిన పని లేదు, వేయించాల్సిన పని కూడా లేదు. రైట్. మైదా పిండి ఇంకొంచెం వేసుకుందాము. ఇది కొలత ఎట్లా అనేది డౌట్ వస్తుంటుంది. మామూలుగా 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం లెక్క. అయితే 1 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగానే మైదా పిండి వేసుకోవాలి. అయితే పూర్తి మైదా కాకుండా కొంచెం గనక రవ్వ కలుపుకుంటే ఇందులో కొంచెం కరకరలాడుతూ వస్తాయి. ఎక్కువ అక్కర్లేదు. బొంబాయి జస్ట్ 1 గ్లాసు మైదా పిండి అనుకోండి, ఒక 2 స్పూన్లు అట్లా, 1 స్పూన్నర వేస్తే సరిపోతుంది. దీంట్లో ఏం చేయాలంటే కాచిన నూనె కూడా పోసుకోవచ్చు. నేను ఎక్కువగా నెయ్యి వేసుకోవాలనుకుంటాను, అన్నిటికీ నెయ్యి వాడతాను కదా. ధారాళంగా వాడేస్తారు మీరు. అయితే నెయ్యి వేసి ఒకసారి మొత్తం కలిపి దీని పై పిండిలో ఉప్పు వేయటం అనేది కొంచెం ఎవరి వాళ్ళ అలవాట్లు, నేనేం వేయను. దీన్ని ఏంటంటే 1 గంట ముందు, 2 గంటల ముందు తడిపి పెట్టుకుంటే బాగుంటుంది. వీటిని ముందు అది బాగా నానిన కొందికి పూరి చక్కగా సాగొస్తుంది. మనం నెయ్యి వేసి కలిపేశాక ఇలా ఇలా అవుతుంది చూడు, క్రమ్జీగా అవుతుంది, చిన్న చిన్న క్రమ్స్ ఉన్నట్టుగా అవుతుంది కదా. ఇప్పుడు కాస్త నీళ్ళు పోసి మనం పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఓకే. ఎక్కువ లూజ్గా ఉండకూడదు. నీళ్ళు పోయినా కొద్దిగా పోయి చూసుకుని కలుపుకోవటమే. అంతే సుమారుగా 1 గ్లాసులో పోసుకుంటే బెటర్. అసలు ఎక్కువ తక్కువ దీనికి ఎన్ని నీళ్ళు పడతాయి అనే లెక్కేం ఉండదు. పిండి కలిపేసాను చూడు. చపాతీ పిండి లాగా ఇంచుమించుగా అంతే కదా. అంతే. ఇదిగో ఇలా వేలు ముంచితే దిగాలి. ఓకే. దీన్ని ఏం చేద్దామంటే ఓ చిన్న బౌల్లో పెట్టి ఇది ఆరిపోకుండా కొంచెం నూనె మెత్తగా అయ్యేంత వరకు ఓ తడి బట్టి ఏదైనా కప్పి ఉంచామనుకో దాని దారినది ఉంటుంది. ఈ లోపల 2 hours ఉంచాలంటారండి. ఒక 2 గంటల ముందు గనక చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, బాగా క్రిస్ప్గా వస్తాయి పైవి. ఇప్పుడు ఏం చేద్దామంటే శనగపప్పు వేయించుకుందాం. ఓకే అండి. ఇవి ఎవరెవరి రెసిపీలు వాళ్ళ ఇష్టం. రవ్వ వేసుకుంటారా, శనగపప్పు వేసుకుంటారా, పుట్నాల పప్పు వేసుకుంటారా, ప్రాంతాలను బట్టి మన ఇంట్లో పద్ధతులను బట్టి మారిపోతూ ఉంటాయి కదండి. మారిపోతాయి. ఎలా రమ్మగారు? కొంచెం దోరగా వేయించుకోవాలా? మరీ చక్కగా బాగా అంటే వాసన వచ్చేదాకా వేయించాలి చేయాలి. అంటే ముదురు వేపు కాకూడదు, దోరగా వేగాలి, వాసన బాగుండాలి. ఇది ఎంత మంచి వాసన వస్తే మన పూర్ణం అంత టేస్టీగా ఉంటుంది. బహుశా ఇలా తిప్పుతూ ఉండాలేమో. తిప్పాలి, వేయించాలి. శనగపప్పు కదా కొంచెం నిదానంగా వేగుతుంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మన ఓపిక అంతా ఇక్కడ అంతే. వేగిపోయింది, మంచి వాసన వస్తుంది. దీన్ని ఒక దాంట్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇది తీసేసాక మనం కొబ్బరి వేయించుకోవాలి. అలానేనండి. శనగపప్పు పక్కన పెడదాం. ఓకే అండి. ఎండు కొబ్బరి ఇచ్చేసి ఎండు కొబ్బరి కూడా ఒకసారి వేయించేసేయాలి జయ. ఇది కొంచెం అంటే ఇంకా చిట్టి ముక్కలు ఓపికగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. కొంచెం మాడుతుంది కూడా, అందుకని కాస్త పల్చగా రేకల్లాగా కనుక తీసామనుకో ఈజీగా వేగిపోతుంది. ఆల్రెడీ కాలు ఉంది కదా ఇది, దాంతో కాలు ఉంది కదా, తొందరగా అయిపోతుంది.
కొబ్బరి వేగిపోయింది చూడుదయ్య. ఇట్లా ముదురు వేగితేనే ఇది ఎక్కువ రుచిగా ఉంటుంది. ఓకే అండి. తీసేద్దాం దీన్ని కూడా. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, శనగపప్పు, ఎండు కొబ్బరి, బెల్లం, కొంచెం ఏలక పొడి వేసి మిక్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారనివ్వండి. చల్లారనిచ్చి అప్పుడు చేసుకోవాలి ఆ పని. పచ్చి బెల్లము, శనగపప్పు అండ్ కొబ్బరి, అంతే కదా అమ్మగారు? ఈ మూడు కలిపి మిక్సీ వేసేసుకుందామండి. అంతే, చల్లారనిచ్చి పొడి. నీకు మెత్తగా ఏం రాదు, ఇది చిన్న బరకొస్తుంది. ఎక్కువ రవ్వగా ఉంచొద్దు, కొంచెం మెత్తగా అవ్వడానికి ట్రై చేయండి. ముందు శనగపప్పు మొత్తం గ్రైండ్ చేసేసేయాలి, తర్వాత కొబ్బరి వేయాలి, మొత్తం కలిపి ఇంకోసారి తిప్పాలి, అప్పుడు బెల్లం వేసుకోవాలి, చివరికి ఏలక పొడి వేసుకోవాలి. మిక్సీ జార్లో చేయండి ఈ పని, చేత్తోటి చేద్దాం లాంటివి అనుకోవద్దు. రోట్లో మీరు ఇది దంచలేరు, మిక్సీయే. మిక్సీ వేసేసాం. ఇదిగో మన పూర్ణం, ఇలాంటి బరక వాసన గుమగుమలాడుతోని చూసావా? అవునండి. దీంట్లో మరి కాస్త ఏలకాయ పొడి వేసుకోవటం రుచిగా ఉంటుంది. తర్వాత ఏమో గసగసాలు ఒకటి వేస్తారు, కొద్దిగా గసాలు వేయించి వేస్తారు. నాకు పెద్ద అలవాట్లేదు, అందుకని నేను గసాలు వేయను. మన పొడి ఇదే. అయితే నువ్వు పూరి పిండి ఒకసారి మెదిపి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకో. పూరీలు ఒత్తాలి. ఒత్తిన పూరిని మన ప్లేట్లో పెట్టడం. ఓకే. తర్వాత ఈ వేసేసి ఈ పొడి వేసి పూర్ణం పెట్టి నొక్కేయటమే. ఓ, ఈ లోపల ఏం చేస్తానంటే స్టవ్ వెలిగిస్తాను, కొంచెం నూనె వేడెక్కుతుందా లోపల. ఓకే, మన ఇద్దరం కలిసి చేద్దామా ఉండలు? అలాగే రమ్మగారు. నూనె దగ్గరికి రాను కానీ ఇలాంటివి చేసి పెడతారు అమ్మగారు. నేను చూడండి మీకు ఎంత హెల్ప్ చేస్తున్నాను. అలాగే, ఈ మాత్రం సైజ్ చేస్తే సరిపోదు. ఓకే. ఒక 10-12 పూరీలు ఒత్తేసుకుని గజ్జకాయలు చేసేసుకుని అప్పుడు స్టవ్ హైలో పెట్టుకుని చకచకా వేయించేసుకోవాలి. ఓకే. వేయించి నువ్వు పక్కన పెట్టుకోవటం, మళ్ళీ ఈ పని చేయటం. ఇద్దరు మనుషులు ఉంటే కొంచెం బాగుంటుంది. కాస్త 6-7 ఉండి ఇంట్లో మగవాళ్ళు ఉండి పిల్లలు ఉంటే కనుక అలా ఒక పని అప్పచెప్పాలి. దీనికి ఏం చేయాలి, సైజ్ సరిపోతుంది. సరిపోతుంది. దీనికి ఏం చేయాలంటే ఈ పీటకి కొంచెం నూనె రాయాలి. ఎడ్జ్ అంతా ఆయిల్ రాస్తే మనకి ఊడొస్తుంది అనమాట. ఇక్కడ వేయి, దీని మీద వేసేసి సైజ్ చూద్దాం. ఇంకొక రవ్వ పెద్దదైతే ఇంకా బాగుంటుంది, లేక మనం మూసేటప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. దీనికి ఏం చేయాలో చూద్దాం. ఇదిగో ఓకే, అలా మొత్తం పిండి పూర్ణంతో దీన్ని ఫిల్ చేయాలి. దీన్ని ఏం చేస్తామంటే చిన్నగా వేళ్ళు తడుపుకుని ఈ అంచులకి కొంచెం తడిచే చేసుకుని అంటిస్తే ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అతుక్కోవాలి కదా ఒకదానికొకటి, పూరి డ్రైగా ఉంటుంది కదా. ఓకే, అలాగా దీన్ని ముయ్యాలి. ఇదిగో ఈ చివరి చూడు, దీన్ని తీసేయటం. మనం దీన్ని ఓపెన్ చేస్తే నూనె కాగిపోయింది, వేస్తున్నాను చూడు. ఓకే. ఇవేంటంటే మనం చేసి పెట్టేసుకుంటే చకచకా ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకోవచ్చు. ఒక విషయం చెప్పండి, పల్లి నూనె బాగుంటుందా లేకపోతే సన్ఫ్లవర్, అట్లా ఏది బాగుంటుంది? మీ ఒపీనియన్ ఏంటి? మాకైతే పల్లి నూనె ఇష్టం. చేయం పల్లి వాసన రాకుండా ఉంటుందని చేసేవాళ్ళం. కాకపోతే అది హెల్దీ కాదని, అంటే ప్రధానంగా ఏంటంటే ఇవి వాడుకోవాలన్న భావాలు పెరిగినాయి కదా, ఉండాలని ఒక ఫీల్తో. కానీ పల్లీనే రుచి అంటారా? పల్లీనే రుచి. ఇదిగో ఇవి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకసారి కొంచెం ఆ వైపును వేగిన తర్వాత కొంచెం దీన్ని తిరిగేస్తే ఈ బొజ్జ బ్రాహ్మణ్ ఉంది చూడు, చక్క పూరి చూడు పొంగింది. అవునండి. అంచేత ఇలా వస్తాయి. దీన్ని కొంచెం డార్క్ కలర్ బ్రౌన్గా వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఇది మునిగేలాగా మాత్రం నూనె పెట్టుకోండి, అంతే. ఇది లోపల పదార్థం వేగటం ఏమి ఉండదు, పై పూరి వేగటమే కాబట్టి చకచక అయిపోతుంది. అంత పెద్ద టైం తీసుకోదన్నమాట. ఓకే, నేను ట్రై చేయనా? చెయ్యి. కొంచెం నూనె రాస్తుందా దానికి, కొద్దిగా అడుగున ఒకసారి నూనె రాయాలి, అంచులకి నీళ్ళు రాయాలి. ఈ పని మాత్రం మానకూడదు. ఓకే, ప్రతిదాని అంత ఎక్కువ అక్కర్లా, నూనె జస్ట్ టచ్ చేయాలి అంతే. కాస్త హైలో పెడుతున్నా. ఇప్పుడు ఇది రాకపోతే ఏంటి? ఒక స్పూన్ ఉన్నారా, ఏముంది, ఇంకోటి చేసుకుంటాం. ఏది రాకపోతే ఇదేం బ్రహ్మ విద్య. ఇది కాకపోతే ఒకసారి కాకపోతే రెండోసారికి వస్తుంది.
ఎవ్వరు వీళ్ళు మోనార్కులు అని అనుకోవడానికి వీల్లేదు జయ. ఇప్పుడు చూడండి దాని ఏం వత్తకు నువ్వు వత్తలేదు, చుట్టూతా అంచులు వెంబడి దీని మీద నువ్వు నీళ్లు రాయి. 2 వేళ్లతో చెయ్యాలి ఆ పని. కొంచెం వత్తొచ్చండి. తడి అంటించాలి కదా, నొక్కేయకుండా ఊరికే అలాగా తడి అంటించాలన్నమాట. ఓకే, దీన్ని అడుగు నుంచి పట్టుకుని ఇట్లా దగ్గర కలిపేసేయి, చక్మని చేసేయాలి. నిదానంగా చేస్తే పొడి బయటకు వచ్చేస్తుంది. ఓ 4-5 సార్లు చేస్తే వస్తుందమ్మా, ఏమి బ్రహ్మ విద్య కాదు అది. అంచులు వెంబడి ఉన్నది టైట్గా లాగేసి గట్టిగా నొక్కు, అడ్జస్ట్ బాగా కలిసేలాగా పీటని. ఇప్పుడు అలాగా ఓపెన్ చేయి. ఏ పక్కన పట్టుకున్నావా ఆ పక్కే, అటు చేతులు అటు ఇటు చేతులు మార్చుకుంటూ చేసుకోకూడదు అది. ఇదిగో చోటు తీసేస్తుంది. అయిపోయింది జయ. ఈ ముందు 3 తీసేస్తే ఆ ఒకటి ఇంకొక క్షణం కాలనిద్దాం. అది నేను వేసాను, అందులో పిండి తక్కువ అయినట్లుంది రమ్మగారు. పర్వాలేదు, ఏమవుతుంది. నేను పదే చెప్తాను జయ, ఏది బ్రహ్మ విద్య కాదు, అంతే. అభ్యాసము పూసు విద్య అన్నారు. చేస్తూ ఉంటే అవే వస్తాయి పనులు, అంతే. కొంతమంది చేత్తో కొడినా కన్నా చూసారా, చేత్తో కూడా చేస్తూ ఉంటామండి కదా. అవును, ఇప్పుడు మనకి చెక్కలు పీటలు దొరికేస్తాయి, పని సులువుగా అయిపోతుంది. చేత్తో మలపడానికి ఎంత సమయం పడుతుంది, దాంట్లో మనం డబల్ పని చేయగలుగుతాం. అందుకని ఉన్న అవకాశాన్ని వాడుకోండి. మనం 1 కిలో చేయాలంటే ఇప్పుడు 1 గ్లాస్ పప్పు చేసాం, దీంతో 16 అయినాయి. ఈ సైజువి ఇంచుమించు 16 అవుతాయి. 1 గ్లాస్ పప్పు, 1 గ్లాస్ బెల్లం, 1 1/2 గ్లాసు కొబ్బరి వేస్తే. సో మనం చేసుకునే పదార్థాన్ని బట్టి నీకు చేతితోటి మలపటమే వస్తే చేయగలిగితే ఓకే, అదర్వైజ్ ఇలా చేసుకోవచ్చు. దానికి పెద్ద ఇబ్బంది ఉంది. అవకాశం ఉంటే చేస్తాము, అంతే. ఇగో స్టవ్ ఆపేసాను. ఇగో నీ కజ్జికాయలు రెడీ. రమ్మగారు చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన కజ్జికాయలు. అదే పీటతో చేసుకోండి. ఇందులో మీరు రకరకాల ఎలాంటి అలవాట్లు ఉంటే అలా చేసుకోవటం. ఒకవేళ నేను చెప్పిన వెరైటీ నచ్చితే కనుక ఈ రకం కూడా ట్రై చేసి చూడండి. ఇప్పటిదాకా మీరు ఇలా చేయకపోతే కనుక డెఫినెట్గా వేరే ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ శనగపప్పు, కొబ్బరి, బెల్లం, ఏలక పొడి. ఒకవేళ మీకు నచ్చితే కాసిని అన్ని గసగసాలు కూడా వేయించి వేసుకోండి. ఆ పొడి ఇందులోనే వేసుకోమంటారు, పూర్ణంలోనే. ఓకే, పూర్ణంలోనే వేసుకొని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు, థ్యాంక్ యూ. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. చాలా సింపుల్గా, చాలా త్వరగా కజ్జికాయలు మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీరంతా ట్రై చేయండి. అలానే మీకు తెలిసిన పాత కొత్త రెసిపీల్ని మాకు పంపించండి. సుమన్ టీవీ మామ్స్ కిచెన్లో వాటిని కూడా చేసి చూపిద్దాం, అందరికీ పరిచయం చేద్దాం.